సార్ చూడండి, చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ద సైడ్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఆర్ ఇన్ రేషియో 4:6:8. ద ట్రయాంగిల్ ఫార్మ్డ్ ఈస్ అంటున్నాడు. సో దీన్ని మనం ఏ సైడ్ అనుకోవాలి, బి సైడ్, సి సైడ్ అనుకోవాలి. సో నేను ఏం చేస్తానంటే ఇప్పుడు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ చేస్తాను, అంటే 16 ప్లస్ 36. అదేవిధంగా సి స్క్వేర్ కూడా చేస్తాను, 64 8 స్క్వేర్. ఓకే, 16 ప్లస్ 36 మనకి ఎంత, 52. 52 is less than 64. So a square plus b square is less than c square. This condition satisfies for obtuse angle triangle. కాన్సెప్ట్ చెప్తా వినండి. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కన్సిడర్ చేసుకోండి. ఓకే, దీని సైడ్ ఏ అనుకోండి, దీని బి అనుకోండి, దీని సి అనుకోండి. పైథాగరస్ థీరం ఏం చెప్తుంది మనకు, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈక్వల్ టు సి స్క్వేర్ అవుతే అది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఓకే, ద సేమ్ టైం అక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్ కన్సిడర్ చేసుకోండి. ప్రతి యాంగిల్ అనేది 90 డిగ్రీ కంటే తక్కువ ఉంటుంది. ఇది ఏ, ఇది బి, ఇది సి. ఇలా ఉన్నప్పుడు మనకు కండిషన్ ఏం చెప్తుంది, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ గ్రేటర్ దెన్ థర్డ్ సైడ్ స్క్వేర్కి ఉంటుంది. ఏదన్నా 2 సైడ్స్ స్క్వేర్ చేసి యాడ్ చేస్తే థర్డ్ సైడ్ స్క్వేర్కి అది పెద్దగా ఉంటుంది. బట్ కమింగ్ టు అబ్ట్యూస్ యాంగిల్ ట్రయాంగిల్, ఏదన్నా ఒక యాంగిల్ 90 డిగ్రీ ఉండాలి. అప్పుడు ఇది లార్జెస్ట్ సైడ్ సి అవుతుంది, ఈ రెండు షార్టెస్ట్ సైడ్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే షార్టెస్ట్ సైడ్ స్క్వేర్ ప్లస్ యాడ్ చేస్తే లార్జెస్ట్ స్క్వేర్ కంటే సైడ్ స్క్వేర్ కంటే తక్కువ ఉంటుంది. సో ఈ కండిషన్ సాటిస్ఫై అవుతే అబ్ట్యూస్ యాంగిల్, ఈ కండిషన్ అవుతే అక్యూట్, ఈ కండిషన్ అవుతే మనకు రైట్ యాంగిల్. ఇప్పుడు స్క్రీన్ పైన కనిపిస్తున్న క్వశ్చన్కి ఏ ట్రయాంగిల్లో కరెక్ట్ ఆన్సర్ కామెంట్ చేయండి, అప్పుడు మీరు కూడా స్పెషల్ అవుతారు.